మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకుడు సుంకర రవి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కొరకు మున్సిపల్ కార్మికులు మంగళవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర రవి మాట్లాడుతూ ఒకవైపు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అదనపు వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని పోరాటాలు చేస్తుంటే మరోవైపు వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గండి కొట్టడం దారుణమన్నారు. మున్సిపల్ కార్మికులు రోడ్డుపైకి వస్తే ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నోరు మెదపకుండా తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ రోడ్డుపైకి రావడం జరిగింది. ఈరోజు 16 రోజుల పాటు శానిటేషన్లో పనిచేసే వాళ్ళు కాకుండా ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, అట్లాగే అడిషనల్ వర్కర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని అనేక రూపాలలో పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా మొండిగా వివరిస్తుంది. ఈరోజు మేమేం అడుగుతున్నాం, ఈరోజు సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు అందరికీ వర్తించాలని మేము అడుగుతా ఉంటే ఈరోజు నారాయణ గారు మాట్లాడరు, ఈరోజు లోకేష్ గారు మాట్లాడరు, ఈరోజు చంద్రబాబు మాట్లాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఎవరు మాట్లాడకుండా మేము ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు? 4 సార్లు చర్చలు పిలిచారు. 4 సార్లు చర్చల రూపంలోనే మోసం చేసే పరిస్థితిలో ఈరోజు తేవడం జరిగి, అయ్యా చంద్రబాబు గారు మీరు ఏ విషయం చెప్పారు? మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తిస్తాయి, మేము అన్నీ వర్తిస్తాయని చెప్పి ఈరోజు వ్యక్తులు మారినారు కానీ పాలన మారలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్కాత్ తెచ్చి ఎంప్లాయీని ప్రకటించి ఆ రోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు పథకాలు లేవు. ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఈరోజు మున్సిపల్ కార్మికులకి, పారిశుద్ధ కార్మికులకు కానీ, ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు కానీ రేషన్ కార్డులో పిల్లల పేరు ఎక్కియాలన్నా లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీలో రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వస్తుంది. అలాగే మన పిల్లలకు సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్ బెస్ట్ వెల్ స్కూల్ వస్తే వాళ్ళకి సంబంధించిన కానీ ఆ స్కూళ్ళల్లో ఆధార్ కొట్టే ఎంప్లాయీ వస్తుంది. మాకేమి ₹1,00,000 ఇస్తున్నావా, 50,000 ఇస్తున్నావా, ఎంత ఇస్తున్నాం? ముష్టిగా మాకు ఇచ్చేది 21,000. దాంట్లో ESIPF కట్ చేసి ఈరోజు మాకు ఇచ్చేది 18,000. ఈరోజు అడిషనల్ వర్కర్లు ఉన్నారు. ఈరోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు 13,500, 13,000. ఈరోజు 13,000తో ఎట్లా బతుకుతారు? మీ పేపర్కి అయినా ఖర్చు కానీ మాకు కాదు. ఈరోజు నీ భార్య బిడ్డలు అందరూ లక్షణంగా ఉండాలి. 60 ఏళ్ళు పూర్తి పక్కన పెట్టేశావు. నీకైతే రాజకీయంలో 60 ఏళ్ళు కాదు 75 ఏళ్ళైనా వారసత్వంగా పెంచుకుంటావే. మేమేం పాపం చేశాం? పారిశుద్ధ కార్మికులు కానీ, ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కానీ మీరు తక్షణమే సంక్షేమ పథకాలు వర్తించుకుంటే ఈ నెల 4వ తేదీ పెద్ద ఎత్తున ఇప్పటికే విజయవాడలో పెద్ద ఎత్తున వేలాది మంది సమ్మెలో బాట పట్టినారు. మేము కానీ చలో ఈ నెల 3వ తేదీ చలో విజయవాడ పోతున్నాం. 4వ తేదీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిచ్చేదానికి పెద్ద ఎత్తున పోతున్నామని CITగా తెలియజేస్తున్నాం.